ఈ యూట్యూబ్ పుణ్యమని ఎక్కడలేని వంటలన్నీ కూడా నేర్చేసుకుంటున్నాం కదా. అలాగే ఈ రోజు అయితే ఓరియో బిస్కెట్తో కేక్ అయితే ఫుల్ ట్రెండ్లో ఉంది కదా. మనం కూడా ఒకసారి ట్రై చేద్దాం అనేసి ట్రై చేస్తున్నాను అనమాట. ఇక్కడ ఏమేమి కావాలో అన్నీ చూపించాను కదా. నేనైతే ఒక ఓరియో బిస్కెట్ ప్యాకెట్ అయితే తీసుకున్నాను. కొంచెం వేస్ట్ అయినా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, ఒకటే కాబట్టి. ఇంకా ఇది వచ్చేసి డీమార్ట్ నుంచి తెచ్చిన ఓరియో బిస్కెట్ అనమాట. క్రీమ్తో సహా అయితే వేసేసుకుంటున్నాను. ఇలాగ చిన్న చిన్న పీసెస్ లాగా చేసేసి వేసేసాను అనమాట. నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్స్ షుగర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఆల్రెడీ అందులోనే క్రీమ్ కూడా ఉంది కదా, స్వీట్ ఎక్కువైపోతుంది అనేసి ఇలాగ ఫైన్ పౌడర్ లాగా అయితే గ్రైండ్ చేసేసుకొని వచ్చేసాను అనమాట. గ్రైండ్ చేసుకున్న పౌడర్ని మొత్తం ఒక బౌల్లోకి అయితే యాడ్ చేసేసుకుందాము. తర్వాత నెక్స్ట్ ఇందులో 1 by 1 ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసేద్దాము. ఫస్ట్ అయితే నేను ఒక ఈనో ప్యాకెట్ అయితే వేసేస్తున్నాను. ఒక ఫుల్ ప్యాకెట్ అయితే యూస్ చేస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి నేను వంట సోడాకి బదులు అయితే యూస్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇదంతా కలుపుకున్న తర్వాత పాలు కొన్ని పోస్తూ ఈ బ్యాటర్ని మొత్తం కేక్ బ్యాటర్ లాగా అయితే తయారు చేసేయాలి. ఇట్లా కొన్ని పాలు పోస్తూ కలిపేయమంటే కేక్ బ్యాటర్ లాగా అయితే రెడీ అయిపోతుంది అనమాట. ఇంకా నీట్గా అంతా మనకి బబుల్స్ వచ్చేలాగైతే కలిపేసుకోవాలన్నమాట. ఇలా కలుపుతూ ఉంటే మనకు అర్థమవుతుంది. పాలైతే ఒకేసారి పోయకండి, కొన్ని పోస్తూ ఇలా కలిపేసేయండి. అంతలోపు అయితే ఇలాగ పేపర్ కప్స్ ఉంటాయి కదా, వీటిని అయితే ఆయిల్ రాసేసి రెడీగా ఉంచేద్దాము. ఇలాగ ఒక 3 కప్స్ అయితే తీసుకున్నాను. 2 వచ్చేసి పేపర్ కప్స్ తీసుకున్నాను. ఒకటి వచ్చేసి టీ గ్లాస్ ఉంటుంది కదా స్టీల్ది, అదైతే యూస్ చేస్తున్నాను. అందులో కూడా వస్తుందో రాదో అయితే ట్రై చేద్దాము. ఇంక ఇలాగ అంతా రెడీ అయిపోయాక కేక్ బ్యాటర్ కూడా రెడీగా ఉంది కదా, ఇందులో అయితే మనం హాఫ్ వేసేసుకుందాము. ఫుల్గా వేసుకుంటే పొంగిపోతుంది కదా. ఇలాగ హాఫ్ వేసేసుకొని ఒక 2 టైమ్స్ అయితే ట్యాప్ చేసేద్దాము. అంతా వేసేసుకున్న తర్వాత ట్యాప్ చేసేసాను కదా. మళ్ళీ నెక్స్ట్ ఇందులో ఒక చిన్న జీడిపప్పు అయితే వేస్తున్నానండి. మంచి బాగుంటుంది కదా లుక్ కూడా అనేసి జీడిపప్పు కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి ట్యాప్ చేసేస్తున్నాను. ఇలాగ ట్యాప్ చేసేసిన తర్వాత ముందుగానే ఫ్రీ హీట్ చేసుకున్న బౌల్ ఉంటుంది కదా, అక్కడికైతే వెళ్ళిపోతాము. ఇంకా ఇలాగ ఫ్రీ హీట్ అయితే చేసేస్తున్నానండి నేను. ఇందులో ఒక చిన్న ప్లేట్ అయితే పెట్టేసి మనం రెడీ చేసుకున్న గ్లాసెస్ అన్నిటిని కూడా అందులో వేసేసుకొని మూత పెట్టేసి ఒక 15 minutes మీడియం టు హై ఫ్లేమ్లో కుక్ చేసేసుకోవాలి. మరి హై ఫ్లేమ్ అయితే పెట్టకండి, మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసేయండి. ఇలాగ కుక్ అయిపోయిన తర్వాత ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము. చాలా బాగా వచ్చింది, చూస్తున్నారు కదా, అసలు కొంచెం కూడా అంటలేదన్నమాట. ఇలాగ అంటకుండా అయితే రావాలి. మనం టూత్ పిక్తో కానీ షాక్తో కానీ చూసిన తర్వాత అంటకుండా వచ్చిన తర్వాత మనం ఒక 5 minutes అయితే తీసి పక్కకు పెట్టేయాలండి. మా పిల్లలు ఆగట్లేదని నేను అక్కడ ట్రై చేస్తున్నాను, చూడండి అలాగే అతుక్కుపోతుంది అనమాట. అలా కాకుండా అయితే ఒక 5 minutes మంచిగా ఉంచేస్తే మంచి నీట్గా వచ్చేస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను కూడా తీస్తున్నాను, బాగానే వచ్చిందండి. కాకపోతే మా పిల్లలు ఇంకొక 5 minutes ఆగుంటే బాగుండేది. ఇంకా మంచిగా స్మూత్గా మంచి ఫ్లఫీగా అయితే వచ్చింది కేక్ అయితే. నేనైతే ఇంకా మిగతా వాటిపైన అయితే నేను ఇలాగ చాక్లెట్ సిరప్ అయితే వేసేస్తున్నాను. మా ఇంట్లో ఉంది కాబట్టి వేసాను అనమాట. ఇలాగ డైరెక్ట్ కూడా తినొచ్చు, చాలా బాగుందండి కేక్ వచ్చేసి. ఇంకా నేను చేసిన మిస్టేక్ ఏంటంటే అవి చల్లారక ముందుకే ఓపెన్ చేయడం వల్ల కొంచెం అలాగా షేప్ అవుట్ అయింది. నచ్చితే లైక్ చేయండి.